టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ జాబ్ ఆపర్చునిటీ చూద్దాం. యాక్సెంచర్ ఫ్రెషర్స్‌ని హైర్ చేసుకుంటుంది పాన్ ఇండియాలో అండ్ 5 ఎల్‌పీఎస్ ఈటీసీ. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. సో, యాక్సెంచర్ గురించి మనందరికీ తెలుసు. ఒక వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద టాప్ మల్టీనేషనల్ కంపెనీస్. అండ్ రోల్ చూసినట్టయితే అసోసియేట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. వాళ్ళు బేసిక్‌గా ఐటీ ఫీల్డ్‌లో హైర్ చేసుకుంటున్నారు. అది కూడా ఫ్రెషర్స్‌ని. క్వాలిఫికేషన్ చూసినట్టయితే బీఈ, బీటెక్ అయినా, ఎంఈ, ఎంటెక్ అయినా, ఎంసీఏ అయినా, ఎంఎస్సీ అయినా ఏదైనా కూడా మీరు సీఎస్ ఆర్ ఐటీ రిలేటెడ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటే మీరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవడానికైతే. లొకేషన్ మల్టిపుల్ లొకేషన్స్ అక్రాస్ ద కంట్రీ. సీటీసీ 5 ఎల్‌పీఏ. ఇది మీకు అన్ని అలవెన్సెస్‌తో కలిపి 5 ఎల్‌పీఏ ఉంటుంది. అండ్ యాక్సెంచర్ ఏం చేస్తుందో మనకు తెలుసు. ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ కన్సల్టింగ్ కంపెనీ. మెనీ ఆఫ్ ద నార్త్ అమెరికన్, యూరోప్ క్లయింట్స్ యాక్సెంచర్‌కి ఉంటారు ఎక్కువగా. ఇది బేస్డ్ ఔట్ ఆఫ్ వెస్టర్న్ కంపెనీ ఇది. మన ఇండియాలో బేస్ అయిన కంపెనీ కాదు. బట్ ఇండియాలో మంచి బేస్ ఉంది. ఎంప్లాయీ కౌంట్ కూడా ఎక్కువుంది. మీరు చూసినట్టయితే ఓవర్ 6,00,000 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు వాళ్ళ కోసం. అండ్ 120 కంట్రీస్‌లో ఉంది ప్రెజెంట్‌కి. మనం ఇప్పుడు జాబ్ డిస్క్రిప్షన్ చూస్తే వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారండి. ఆఫ్‌కోర్స్ ఇది ఒక ఫ్రెషర్ రోల్ కంప్లీట్‌గా. కాబట్టి మీ నుంచి హై లెవెల్ టెక్నికల్ స్టఫ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయరు. బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ బేసిక్ కమ్యూనికేషన్ ఉంటే మాక్సిమం ఎక్స్‌పెక్ట్ చేస్తారు. డిజైన్, బిల్డ్, టెస్ట్, అసెంబుల్, సపోర్ట్ అండ్ కాన్ఫిగర్ అప్లికేషన్ యూజింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. బికాజ్ ఇది ఫ్రెషర్ రోల్ కాబట్టి మిమ్మల్ని ఏ రోల్‌లో అయినా ఏయొచ్చు. దేంట్లో అయినా ఏయొచ్చు. ఏ డొమైన్‌లో అయినా, ఏ టెక్నాలజీలో అయినా మనం చెప్పలేం. బట్ బేసిక్‌గా ఏవే ఉంటుంది. డిజైనింగ్, బిల్డింగ్, టెస్టింగ్, అసెంబుల్ వీటిలో ఏదైనా ఏయొచ్చు. డెవలప్‌మెంట్‌లో అయినా ఏయొచ్చు. టెస్టింగ్‌లో ఏయొచ్చు. Understand business drivers that will impact performance to deliver software, bake technology trends into solutions. బేసిక్‌గా మీరేదో టెక్నాలజీకి సపోర్ట్ చేయాలి. ఏంటనేది స్పెసిఫిక్‌గా లేదు. ఈవెన్ సపోర్ట్ ఈమెయిల్, చాట్ సపోర్ట్ కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఫ్రెషర్ రోల్స్ అలానే ఉంటాయి ఎంఎన్‌సీస్‌లో. ఇప్పుడు మనం క్వాలిఫికేషన్స్ వాళ్ళు ఏమేమి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు చూస్తే ఎబిలిటీ టు యాంటిసిపేట్ అండ్ రిజాల్వ్ బిజినెస్ ఇష్యూస్ విత్ ఎగిలిటీ, multidisciplinary and versatile with the aptitude to learn and apply new skills faster, good analytical and problem solving skills, deliver code to time and quality expectations, take ownership, support infrastructure operations. ఇవన్నీ కూడా బేసిక్‌గా ఏ జాబ్ డిస్క్రిప్షన్ అయినా ఫ్రెషర్‌లో ఇవే ఉంటుంది. బట్ ఇట్ డజంట్ మీన్ లైక్ యూ హావ్ టు బి గుడ్ ఎట్ ఆల్ దోస్ థింగ్స్. బట్ ఇవన్నీ బేసిక్ స్కిల్స్ ఇవి. కాబట్టి మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బేసిక్ ప్రోగ్రామింగ్ ఉండాలి. ఇక్కడ మనం ప్రిఫర్డ్ స్కిల్స్ చూసినట్టయితే ఇక్కడ మెయిన్‌గా 4 పాయింట్స్ ఇచ్చారు. ఈ 4లో ఏదైనా ఒకదానికి మిమ్మల్ని అసైన్ చేసే ఛాన్స్ ఉంటే ఒకటి ఎస్ఏపి లేదా సేల్స్ ఫోర్స్ లేదంటే జావా డెవలప్‌మెంట్ లేదంటే డాట్ నెట్. ఈ 4లో ఒక దాంట్లో మిమ్మల్ని ఏసే ఛాన్స్ ఉంది. ఇట్ డజంట్ మీన్ మీకు అది కంప్లీట్‌గా ఉండాలని కాదు. ఈవెన్ తో వాళ్ళు జాబ్ డిస్క్రిప్షన్‌లో ఏది ఇచ్చినా కూడా మీకు జస్ట్ ఒక ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ బేసిక్స్ ఉండాలి అది మాత్రమే. ఇంకా టెస్టింగ్ సైడ్ కూడా మేము వేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఇది ఇంపార్టెంట్. సో మీరు టైం వేస్ట్ చేసుకోకండి. మీరు ఎలిజిబుల్ కాదు అనుకుంటే. ఆల్ స్ట్రీమ్స్ ఆఫ్ బీఈ, బీటెక్ ఆర్ ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ ఏదైనా కూడా ఎలిజిబుల్. అది కూడా 2023 అండ్ 2024 పాస్డ్ అవుట్స్ మాత్రమే. అంటే ఈ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు. అండ్ పార్ట్ టైమ్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎంబీఏ అండ్ రిమైనింగ్ డిప్లొమా వాళ్ళకేమి ఎలిజిబుల్ కాదు. యాక్టివ్ బ్యాక్‌లాగ్స్ ఏమి ఉండకూడదని చెప్పారు. నెక్స్ట్ యూ షుడ్ హావ్ కంప్లీటెడ్ యువర్ డిగ్రీ ఇన్ ద స్టిపులేటెడ్ డ్యూరేషన్. అంటే 4 ఇయర్స్ బీటెక్ అంటే మీరు 4 ఇయర్స్‌లోనే కంప్లీట్ చేసి ఉండాలి. బ్యాక్‌లాగ్స్ పెట్టుకొని 5, 6 ఇయర్స్‌లో చేస్తే ఎలిజిబుల్ కాదు. సో మనకిక్కడ ఇచ్చినట్టు బీటెక్‌ని 4 ఇయర్స్‌లోనే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎంటెక్ ఆర్ ఎంసీఏ అయితే 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేసి ఉండాలి. యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాత్రమే కన్సిడర్ చేస్తారనంది. ఇంకా యాక్సెంచర్‌కి లాస్ట్ 3 మంత్స్‌లో అప్లై చేశారంటే ఇది ఎలిజిబుల్ కాదు అనండి. బట్ స్టిల్ మీకు తెలుసు లైక్ మీరు ఏమైనా ఈమెయిల్ పెట్టి అలా అయినా అప్లై చేసుకోవచ్చు. ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇది ఫ్రెషర్సే కాదు. మీరు 11 మంత్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ అంటే 1 ఇయర్ లోపు ఎక్స్‌పీరియన్స్ ఉన్నా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ అన్నీ నార్మలే. అండ్ యూ ఆర్ విల్లింగ్ టు రీలొకేట్. మీరు గాని అప్లై చేస్తే మీకు టెస్ట్ లింక్ అయితే వస్తుంది. అంటే మీరు ఈ క్వాలిఫికేషన్స్ మ్యాచ్ అయితే ఆ టెస్ట్ మీరు క్వాలిఫై అయితే తర్వాత ఇంటర్వ్యూ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఐ హోప్ మీకు ఈ జాబ్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. జాబ్ సీకర్స్‌కి డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఉంది. అప్లై లింక్ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరిన్ని ఫ్రెషర్ జాబ్స్ కోసం, ఇంటర్న్‌షిప్ కోసం మీరైతే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం రెగ్యులర్‌గా అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. ఈ మధ్య ఇవన్నీ కూడా పోస్ట్ చేసాం. టెక్ మహేంద్ర జాబ్స్ కానివ్వచ్చు, అమెజాన్ కానివ్వచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఉన్నవి, క్యాటర్‌పిల్లర్ కానివ్వచ్చు, జోహో కానివ్వచ్చు. ఇవన్నీ కూడా మన దాంట్లో ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాం. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.